నమస్కారం. వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం. ఇవాళ అన్ని పత్రికలు ఒకే ఒక వార్తని పతాక శీర్షికగా తీసుకున్నాయి. అదే బెంగాల్లో పోలీసులు సిబిఐని అడ్డుకున్నారు, కొద్దిసేపు నిర్బంధించారు, తర్వాత వదిలేశారు. ఈ వార్త పతాక శీర్షిక అయింది. అయితే వీటిని ఇవ్వడంలో కూడా ఆయా ఛాయలు రంగులు కనిపిస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు చీఫ్ జస్టిస్. ఈ వార్తని కూడా ఆయా రంగులను బట్టి అక్కడ ఇచ్చుకున్నారు. సో ముందు ఈనాడు చూద్దాం. మోదీ వర్సెస్ దీదీ, సిబిఐ వర్సెస్ పోలీస్. కోల్కతాలో అనూహ్య పరిణామాలు. పోలీస్ కమిషనర్ నివాసానికి సిబిఐ బలగాలు. సిబిఐ అధికారులను నిర్బంధించిన బెంగాల్ పోలీసులు. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం మమత. విపక్షాలతో సభ నిర్వహించినందుకే ఈ ప్రతీకారమని ధ్వజం. రాత్రికి రాత్రి నడి రోడ్డుపై ధర్నా, దీదీకి విపక్షాల మద్దతు. నేడు సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న కేంద్ర దర్యాప్తు బృందం. సో సిబిఐకి మరొక వివాదం వచ్చి పడింది. అంతర్గత వివాదం కాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర వివాదం. కక్షగట్టి సిబిఐ పశ్చిమ బెంగాల్కు వచ్చింది అని మమత ఆరోపిస్తున్నట్టుగా ఈ వార్తని ఇందులో ఇచ్చారు. ఇక నైతికతే గిటురాయి, నవ్యాంధ్రలో న్యాయశిఖమని హైకోర్టు ప్రారంభించడాన్ని ఇక్కడ కూడా తెలంగాణ ఎడిషన్లో కూడా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికి మోదీ వర్సెస్ దీదీ సేమ్ హెడ్లైన్. బెంగాల్ యుద్ధం, కోల్కతాలో కేంద్ర రాష్ట్రాల వీధి పోరాటం. నడి బజార్లో సిబిఐతో తలపడిన పోలీసులు అని కొంచెం డ్రామాటిక్గా ఇచ్చారు. పోలీసుల చేతిలో సిబిఐకి పరాభవం అనే ఒక ఫోటోగ్రాఫు. కేంద్ర అధికారులకు కేంద్రమే రక్షణ అంటూ బెంగాల్ పోలీసుల వైఖరి నేపథ్యంలో ఆదివారం రాత్రి కోల్కతాలోని సిబిఐ కార్యాలయానికి రక్షణగా రంగంలోకి దిగిన కేంద్ర రిజర్వ్ బలగాలు. సిబిఐని రక్షించడానికి సెంట్రల్ పోలీసు రావాల్సి వచ్చింది. ఇక్కడ సిబిఐ అధికారిని తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతున్న ఫోటోగ్రాఫ్ను కూడా క్యారీ చేశారు అన్నమాట. ఇక నమస్తే తెలంగాణకు వచ్చేసరికి మోదీ వర్సెస్ దీదీ. కోల్కతాలో రాత్రంతా హైడ్రామా. చిట్ ఫండ్ కేసులో కేంద్రంతో కయ్యానికి సిద్ధమైన మమత. నగర పోలీస్ కమిషనర్ ఇంటికి 40 మంది సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్న బెంగాల్ పోలీసులు. సిబిఐ కార్యాలయాల ముట్టడి. వెంటనే రంగంలోకి దిగిన సిఆర్పి బలగాలు. సిబిఐ ఆఫీసులకు కాపలా. అంటే కయ్యానికి మమత దిగింది అనేటువంటి టోన్ ఉంది కాబట్టి కొంచెం మమత బెనర్జీది కాస్త ఆ రాష్ట్ర పోలీసులది కొంచెం తప్పుందేమో అని అనుమానం కలిగించే విధంగా నమస్తే తెలంగాణ పెట్టింది. అంటే బీజేపీని మరీ అంత ఎక్కువగా సిబిఐని హిట్ చేస్తే బీజేపీని హిట్ చేసినట్టు కాబట్టి బీజేపీని మరీ అంత స్ట్రాంగ్గా హిట్ చేసినట్టుగా లేదు. ఇక సాక్షి విషయానికి వస్తే కోల్కతాలో దీదీగిరి. ఇక్కడ అవన్నీ కూడా మోదీ వర్సెస్ దీదీ అని సమానంగా పెట్టాలని ప్రయత్నం చేస్తే సాక్షి మాత్రం ఇది అచ్చంగా దీదీ చేసినటువంటి అంశం. ఒకవేళ నిజంగానే హెడ్లైన్ బాగుంది అని దీదీగిరి అని పెట్టగలిస్తే పక్కనే దీదీగిరి వర్సెస్ మోదీగిరి అని కూడా పెట్టుకోవచ్చు. కానీ దీదీగిరిని చూపించే ప్రయత్నం సాక్షి చేస్తుంది. ఎందుకంటే బీజేపీతో వైసీపీకి ఉన్నటువంటి కొంచెం అవగాహన అలాంటిది కాబట్టి. చిట్ ఫండ్ స్కామ్ కేసు విచారణలో హైడ్రామా. పోలీస్ కమిషన్ విచారించేందుకు సిబిఐ అధికారుల యత్నం, అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు. విశేషంగా నమస్తే తెలంగాణ సాక్షిలో మాత్రమే హెడ్లైన్స్లో ఇది చిట్ ఫండ్ కేసుకు సంబంధించింది అని చెప్పడానికి జరిగినటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఈ వార్తని అక్కడ కూడా బాగా తీసుకున్నారు. హైకోర్టు భవనానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈనాడు కొత్త న్యాయశకం కొత్తగా మొదలవుతోంది. నవ్యాంధ్రలో న్యాయశకం అని బిల్డింగ్సు తర్వాత వివిధ న్యాయమూర్తులు చేసినటువంటి ప్రకటనలు ఇస్తూ సేమ్ మోదీ వర్సెస్ దీదీ అనేటువంటి సేమ్ హెడ్లైన్ని అక్కడ క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆంధ్రజ్యోతి కూడా హెడ్లైన్ ఏ మాత్రం మార్పు లేదు, అక్కడ కూడా న్యాయశకమే, ఇక్కడ మోదీ వర్సెస్ దీదీయే సేమ్ హెడ్లైన్స్తో. ఈనాడులో ఏ హెడ్లైన్ ఉందో ఆంధ్రజ్యోతిలో కూడా అదే హెడ్లైన్, రెండు వార్తలకు కూడా అదే హెడ్లైన్ వచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇక సాక్షి తెలుగు డైలీకి సంబంధించి హైకోర్టు వార్తని తమాషాగా ఇచ్చింది. తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభం, ఇదేం పెర్మనెంట్ కాదు అని. సో అమరావతిలో శాశ్వత కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. ఇంతకీ శాశ్వత కోర్టుకి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. మీరేమి పొరపడకండి, ఇదేమో చాలా టెంపరీ బిల్డింగ్, అన్నీ టెంపరీ కట్టుకుంటున్నారు అనే ధ్వని ఇచ్చేట్టుగా వచ్చింది. అక్కడ కూడా కోల్కతాలో దీదీగిరి అనేటువంటి వార్తని ప్రధానంగా క్యారీ చేసింది. ఇక ఇంగ్లీష్ దినపత్రికలకు వచ్చేటప్పటికి డెఫినెట్గా వాటి షేడ్స్ వాటికి ఉంటాయి. So, Mamata goes on stir after CBI tries to quiz Kolkata police boss.
కోలకత్తా పోలీస్ బాస్ని ప్రశ్నించడానికి సిబిఐ బయలుదేరింది. అందుకోసం మమత ఆందోళన చేపట్టింది. అంటే ఖచ్చితంగా సిబిఐ నిబంధనలు ఉల్లంఘించి అక్కడికి పోలీసు బాస్ని అరెస్ట్ చేయడానికి ప్రశ్నించడానికి వచ్చారు, అందువల్ల మమత ఆందోళన చేశారనేటువంటి అంశాన్ని, మమత పోరాటాన్ని న్యాయబద్ధమైన పోరాటం అనే టోన్ వచ్చే విధంగా హెడ్లైన్ పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ టు స్టేజ్ ఎ కూ ఇన్ వెస్ట్ బెంగాల్, చార్జెస్ చీఫ్ మినిస్టర్. ఇక్కడ కూ చేయాలనుకుంది అంటే ఒక రకంగా కూ అంటే మిలిటరీ కూ ఉంటుంది, సైన్యం ద్వారా ప్రభుత్వాల్ని తొలగించడం. ఆ రకమైనటువంటి కూ సిబిఐ ద్వారా మా ప్రభుత్వాన్ని తొలగించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వార్తని హెడ్లైన్ ఇందులో క్యారీ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇన్ మ్యాసివ్ షట్ డౌన్ కోల్ కాప్స్ డ్రాగ్ సిబిఐ మెన్ టు థానా. ఎంత అంటే ఇది సిబిఐ పక్షానే ఉంటుంది. అంటే మ్యాసివ్ షోడను ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సిబిఐ మనుషుల్ని కోల్కతా పోలీసులు డ్రాగ్ చేసి ఠాణాకి తరలించారు. ఆయన మెడపట్టి జీపులో సిబిఐ పోలీసుల్ని వేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ చూపించారు. అంటే ఖచ్చితంగా సిబిఐ మీద సానుభూతి, పశ్చిమ బెంగాల్ పోలీసుల యొక్క కర్కశత్వాన్ని చూపే విధంగా ఇది కనిపిస్తూ ఉంటుంది. దీని టోన్ కాస్త ప్రో బీజేపీ, ప్రో సిబిఐ కనిపిస్తోంది. ఇక డెక్కన్ క్రానికల్, దీది డిటైన్ సిబిఐ మెన్. ఇక్కడ దీది సిబిఐ మనుషుల్ని అదుపులోకి తీసుకుంది అని వస్తూ సిబిఐ గోస్ టు క్విజ్ పోలీస్ చీఫ్. పోలీసు చీఫ్ని ప్రశ్నించడానికి వచ్చింది. మమత టేక్స్ టు ద స్ట్రీట్స్, మమత వీధుల్లోకి వెళ్ళిందని వీళ్ళంతవరకు సమఉజ్జీగా పెట్టే ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా వాట్ ఈస్ రోజ్ వ్యాలీ స్కామ్ అనేటువంటి అంశాన్ని కూడా, ఇందులో రోజ్ వ్యాలీ స్కామ్ ఏంటి, ఇంతవరకు ఈ 17,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరిగింది, ఇలాంటి అంశం ఇస్తూ బట్ డెక్కన్ క్రానికల్ ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చింది. వెస్ట్ బెంగాల్, ఏపీ అండ్ ఛత్తీస్గఢ్ have withdrawn general consent accorded to the CBI to probe cases in the state. రాష్ట్రంలోకి వచ్చి కేసులను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాధారణమైనటువంటి సమ్మతిని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉపసంహరించుకున్నాయన్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. అంటే వాటికి పర్మిషన్ లేకుండా సిబిఐ వచ్చిందా? ది సిబిఐ విల్ నౌ రిక్వైర్ పర్మిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు కండక్ట్ రైడ్స్. ఇప్పుడు సిబిఐ అక్కడ దాడులు నిర్వహించాలి అన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సింది. అది చట్టపరంగా ఉన్నటువంటి లాంఛనం. ఇవి ఈనాటి పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక కామెంట్ విషయానికి వస్తే విశేషంగా ఉంది. పోలీసులు అరెస్ట్ చేయడం, పోలీసులు తరవడం తమాషాగా ఉంది. రాష్ట్ర పోలీసులు, సిబిఐ అంటే కేంద్ర పోలీసులు. సో సాధారణంగా సిబిఐ ఉన్నత స్థానంలోనూ రాష్ట్ర పోలీసులు వాళ్ళ కింద పనిచేసే విధంగా ఉంటుంది. కానీ మనది ఫెడరల్ స్ట్రక్చర్ కాబట్టి, మన రాజ్యాంగం సమాఖ్యపరమైనటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి రాజ్యాంగం కాబట్టి రాష్ట్రాలకు ఉండేటువంటి ప్రత్యేకతని, ప్రతిపత్తిని రాజ్యాంగం కాపాడుతుంటుంది. అందుకోసమే రాష్ట్రంలో ఉండేటువంటి కేసుల్ని ఎప్పుడు విచారణ చేయాలన్నా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క జనరల్ కన్సెంట్ అనేది, సాధారణ సమ్మతి అనేది ఇస్తూ ఉంటుంది. ఇది లాంఛనమే ఉంటుంది. ఇంతవరకు కూడా ఎవరు కూడా దీన్ని ఉపసంహరించుకోవడం చేయలేదు. అట్లా చేసి ఉన్నట్టయితే అప్పుడు కేంద్రం ఒక స్ట్రాంగ్ సెంటర్ అనే ఫీలింగ్ కూడా మనకు పూతుంటుంది. కేంద్రం పటిష్టమైనటువంటి కేంద్రం కూడా మనకు దేశానికి ఉండాలి. అట్లా లేనప్పుడు ఇతర ప్రపంచం భారతదేశాన్ని చులకనగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు కీలకమైన అంశాలే. స్ట్రాంగ్ సెంటర్కి సింబల్గా సిబిఐ ఎక్కడికైనా వెళ్ళి దాడులు చేసే అధికారాన్ని కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం దానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతి ఉండాలి. ఈ రెంటి మధ్య చెడిపోయింది. ఖచ్చితంగా అసున్నితమైన సరిహద్దు చెరిగిపోయింది. సిబిఐ రాగానే అసలు మీరెవరు రావడానికి, సిబిఐ రావడం వచ్చేటువంటి ఛార్జెస్ కూడా ఒకటి అనుమానం దారితీసేటువంటి అంశాలు ఏంటంటే ఎన్నికల ముందు ఈ కేసును వేగవంతం చేయడం. 2, ఇటీవల కాలంలో 22 మంది రాజకీయ పక్షాలతో మమతా బెనర్జీ సారథ్యంలో పశ్చిమ బెంగాల్లో సమావేశం జరగడం, అదంతా కూడా కేంద్రానికి, బీజేపీ ప్రభుత్వానికి, మోడీ సర్కార్కి వ్యతిరేకంగా జరగడం. ఇక 3వది, ఇది చాలా కీలకమైంది. వారు వచ్చిన దేనికోసం, అక్కడ ఉండేటువంటి కోల్కతా చీఫ్ పోలీస్ బాస్ని
విచారించడానికి వచ్చారన్నారు. ఆయన పరారీలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆయన ఆ డ్యూటీలో ఒకరోజు మాత్రమే సెలవు పెట్టారు, అంతకుముందు లేదు. ఈ 3 కారణాలు తప్పనిసరిగా కేంద్రం సిబిఐని పంపించడానికి ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం కొత్త కనిపిస్తుంది. పోనీ సిబిఐ యొక్క ఇంటిగ్రిటీ చాలా గొప్పగా ఉందా అంటే అలాంటి గొప్పతనం ఏమీ లేదు. ఎందుకోసమంటే సిబిఐ చీఫ్ యొక్క నియామకమే జాప్యాలు వివాదాల మధ్య జరిగింది. అలాగే ఇంతకుముందు సిబిఐ డైరెక్టర్కి అడిషనల్ డైరెక్టర్ మధ్య వచ్చినటువంటి గొడవ వీధి పాలైంది, వీధికెక్కారు. సో కాబట్టి సిబిఐ పాత ఉన్నటువంటి ఇంటిగ్రిటీ లేదు. అందువల్ల దానిని హై హ్యాండెడ్నెస్ ఖచ్చితంగా కనిపిస్తోంది. కేంద్రం యొక్క హై హ్యాండెడ్నెస్ ఈ రాష్ట్రానికి సంబంధించి ఉన్న వాటి పోలీసుని ఆ స్కామ్ని బయటపెట్టి మమతా బెనర్జీని అభాసుపాలు చేద్దామని చెప్పేసి. ఎందుకోసమంటే ఆ స్కామ్లో చిట్ ఫండ్ స్కామ్లో అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన వారు సిబిఐ కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. కాబట్టి అది తృణమూల్ కాంగ్రెస్కు మచ్చ తెచ్చేటువంటి స్కామ్. అయితే ఇక్కడ కేవలం కేంద్రం యొక్క దాదాగిరి, సిబిఐ యొక్క చొరవ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ దీదీగిరి అని ఒకటి వచ్చింది. ఈ దీదీగిరి నిజమైందేనా? ఆవిడ కూడా రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? అవుననే సమాధానం వస్తుంటుంది. ఎంచేతంటే కేసు ఒకవేళ అలౌ చేసి ఉండొచ్చు, సహకరించి ఉండొచ్చు, ప్రశ్నించడానికి ఆయన్ని పోలీస్ కమిషనర్ని ముందు పెట్టి ఉండొచ్చు. కానీ అట్లా చేయకుండా వచ్చిన వాళ్ళని ఏకంగా అరెస్టు చేసేటువంటి లేదా తీసుకువెళ్ళి నిలుపు చేసేటువంటి కార్యక్రమం, ఠాణాకు తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం ఇదంతా చూస్తున్నట్టయితే దాన్ని కూడా ఆవిడ రాజకీయం చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. పైపెచ్చు ఆవిడ బయటకు వచ్చి ఆ కమిషనర్కి మద్దతుగా నిలిచి, ఇలాంటి కమిషనర్కి ఆయనకి సర్టిఫికేట్ కూడా ఇచ్చింది, ఇంత మంచి కమిషనర్ ఇక్కడ లేడని ఇచ్చి ఆవిడ అక్కడే నిరసన ప్రదర్శన చేసి దాంతోపాటుగా అక్కడే ఇవాళ బడ్జెట్ కూడా నేను అసెంబ్లీలో కాదు ఇక్కడే ప్రవేశపెడతాను అనేటువంటి అంశం జరిగింది. దానికి ఇవాళ సిబిఐకి రక్షణ కావాల్సి వచ్చింది. దాంతో రిజర్వ్ పోలీసు బలగాల్ని, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాల్ని సిబిఐ కార్యాలయం ముందు సిబిఐ పోలీసులకు రక్షణ పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇట్లా ఎప్పుడు జరుగుతుంటుందా? జనరల్గా ఎప్పుడో చాలా కాల క్రితం, దాదాపుగా రెండున్నర దశాబ్దాల క్రితం హైదరాబాదులో మిలిటరీ వారికిని, ఇక్కడ మిలిటరీ సిబ్బందికిని, పోలీసులకు మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవి. సో కాబట్టి ఇవి అప్పుడప్పుడు ఎప్పుడో కానీ జరిగినటువంటి కాదు, ఇక్కడ లోకల్గా ఉండేటువంటి అంశాలు అంతే తప్ప మనం పోలీస్కి మధ్య జరగడం అనేది చాలా విచారకరమైనటువంటి అంశము, దారుణమైనటువంటి అంశము. దానివల్ల దర్యాప్తు సంస్థల మీద ప్రజలు కొన్నటువంటి విశ్వాసం దాదాపు పోతుంది. అంచేత ఇవాళ నిజానికి నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన తర్వాత 3 కీలకమైన సంస్థలు నిర్వీర్యమయ్యే, అభాసుపాలైనటువంటి విమర్శకి ఇది కూడా వత్తాసు పలుకుతుంది. ఒకటి సిబిఐ, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు కూడా. సో కాబట్టి వేటినైతే ప్రజలు చాలా ఎక్కువ అమిత విశ్వాసంతో ఉంటారో వాటిని వీలైనంతవరకు ఆ విశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నం అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ చేయాలి. కానీ ఇట్లాంటివి చేయడం అనేది ఒక రకంగా తక్షణ రాజకీయాల ప్రయోజనాల కోసం శాశ్వతమైనటువంటి భారత రాజ్యాంగంకు ఉండేటువంటి స్ఫూర్తిని పక్కన పెట్టడమే అవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఏమైతేనే మమతా బెనర్జీ తన సుప్రీమసీని పొలిటికల్గా చూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ అన్ని బీజేపీ వ్యతిరేక పక్షాల నుంచి మద్దతు పొంగుకుంటూ వచ్చేసింది. సో కాబట్టి ఇది అటు పంపించడము రాజకీయమే, ఇటు నిలువరించడము రాజకీయమే. సో అంతిమంగా రాజకీయమే అక్కడ నడుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఒక చిన్న టుమ్రి, చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుతుంటారు పిల్లలు, కానీ ఇక్కడ 2 ఖాకీ వర్సెస్ ఖాకీ, ఎదురు పోలీసులే. చూశారా బెంగాల్లో దొంగ పోలీసాట, చూశారా బెంగాల్లో దొంగ పోలీసాట, కేంద్రాన్ని రాష్ట్రమే తరిమికొట్టు వేట, కేంద్రాన్ని రాష్ట్రమే తరిమికొట్టు వేట, ఎవరు దొంగ ఎవరు ఖాకీ జనానికే తికమక, ఎవరు దొంగ ఎవరు కాకి జనానికే తికమక, పరదేశపు పత్రికలు నవ్వుతాయి పకపక, పరదేశపు పత్రికలు నవ్వుతాయి పకపక. ఇది మనం బహుశా మన
ప్రతిష్టను చూసి, మన పోలీసుల ప్రతిష్టను చూసి విదేశీ మీడియా కార్టూన్లు, జోకులు కూడా వేసుకోవచ్చు. అలాంటి స్థితిని మనం కలగజేశాం. సో ఇది నాటి పేపర్ టు పేపర్. రేపు మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. బాయ్.